చాలా మందికి వారి కోరికలు నెరవేరుతాయి. అందుకే అన్ని ఖజానాలు సమాధుల్లోనే దాగి ఉంటాయి. తమ కలను జీవించని వారు, చేయగలిగిన దానికంటే ఎక్కువగా ప్రయత్నించని వారు. ఇది ఒక వేదిక. ఇక్కడ మీరు చేయాలనుకున్న దాన్ని ఒక 100% చేయొచ్చు. అంతకంటే ఎక్కువగా చేయొచ్చు. ఆ అనుభూతిని ఇతరులతో పంచుకోవచ్చు. మీ గురించి నాకు తెలియదు. కానీ ఆ యువతి లేదా ఆ యువ మహిళ ఆఫ్రికాలో తరతరాలుగా పోరాడుతూ ఇప్పుడు బయటికి వెళ్లి సౌరశక్తితో నడిచే బావిని నిర్మించడంలో భాగస్వామ్యమైందని, లేదా ఒక చిన్న పాఠశాలను నిర్మించడంలో ఆమె పాత్ర ఉందని తెలుసుకోవడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఆలోచనను మీరు ప్రపంచవ్యాప్తంగా విస్తరించండి. మనమంతా ప్రతి చిన్న సమస్యను మార్చగలమా? కాదు. మనము చేయకపోతే ఏదీ మారదు. అజ్ ఇప్పటికే పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన చేతిలో దీపం ఉంది. మనము చేయాల్సింది ఆయనను అనుసరించడమే. ఆయన ఏమంటారో చూడాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు అని ఊహించుకోవడం అత్యంత చెడ్డది. మనకు తెలియదు, కానీ త్వరలో తెలుస్తుంది. మనకు త్వరలో తెలిసిపోతుందనిపిస్తోంది. కాబట్టి ముందుకు సాగండి. నిజం చెప్పే వారిని అనుసరించండి. ఇప్పుడు ఆ నిజం స్పష్టంగా కనిపించకపోయినా అది మన రక్షణ కోసమే అని గుర్తుంచుకోండి. గతంలో పారదర్శకత లేదు. అది మనకు నష్టం చేసింది. మనము కొంతమందిని గురించి మాట్లాడాము. వారు అర్హత లేని స్థాయికి ఎదిగేలా చేశాము. వారు ఉన్నదానికంటే గొప్పవారిగా, మెరుగైన వారిగా చూపించాము. కాబట్టి ఆశలు కలను కలగడం సరిగానే ఉంది. కానీ చివరికి ఆ ఆశ కల నిజం కావాలి లేదా మరణించాలి. నేను మీ అందరికీ చెబుతాను, నేను ఇకపై ఆశలు కలలతో సరిపెట్టుకోను. 6 సంవత్సరాల తర్వాత మీరు నన్ను ఆశలు కలల గురించి మాట్లాడుతుంటే వినరు. ఆ 6 సంవత్సరాల కాలంలో ఒక సమయంలో అది ఆశ కల మాత్రమే కాదు. మిస్టర్ మౌఫర్ నిజంగా ఏదో చేశారు. ఆయన ఒక ఉత్పత్తిని తీసుకొచ్చారు. దాదాపు 10 రోజుల పాటు అది అద్భుతంగా సాగింది. అంటే అది అంచనాలకు మించి ఉండింది. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇకపై నేను ఆశలు కలల గురించి మాట్లాడను. మీరు నన్ను రాబోయే విషయాల గురించి మాట్లాడుతుంటే వినిపిస్తే అది నిజంగా జరుగుతున్నదే కాబట్టి అది ముందుకు సాగుతోంది. అది అందరితో కలిసి పనిచేస్తోంది. మీరు నన్ను దాని గురించి మాట్లాడుతుంటే వినిపిస్తే అదే జరుగుతోంది. మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న నిబంధన ఉంది. ఇది మిస్టర్ మౌఫర్ కూడా చెప్పే విషయమే. ఆయన దానితో పూర్తయ్యారు. ఆయన ఇక ఆశలు కలలతో పని చేయడం లేదు. ఆయన రెండో దశ గురించి మాట్లాడారు. నాకు రెండో దశ గురించి ఏమీ తెలియదు, కానీ ఆయన దానికి సిద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం బ్యాక్ ఆఫీస్లో చెప్పారు. కాబట్టి ఆశలు కలలు అన్నీ పక్కన పెట్టండి మిత్రులారా. మనము మాట్లాడేటప్పుడు, రెండో దశ గురించి మాట్లాడేటప్పుడు, మిస్టర్ మౌఫర్ ఏమి కలిగి ఉన్నారో మాట్లాడేటప్పుడు, అది మనకు ఆ పరిస్థితి నిజంగా ఎలా ఉందో తెలుసు కాబట్టే మాట్లాడతాం. ఈ రోజు పరిస్థితి మనకు స్పష్టంగా తెలుసు. మిస్టర్ మౌఫర్ ఆ విషయాన్ని మాట్లాడటం మొదలు పెడితే మనం చాలా చాలా ఉత్సాహంగా ఉండగలమని నమ్ముతున్నాను. ఇది నిజంగా చాలా చాలా అద్భుతమైన సమయం అవుతుంది. అయితే జరుగుతున్న విషయాలపై నేను మీకు ఎలా అవగాహన ఇవ్వగలను? ఒక చిన్న కథను మీకోసం చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా బాగున్న కథ. నేను చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, నమ్మండి. ఈ కథ దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో నేను, మాతి, డాన్ కలిసి వ్యాపారంలోకి వచ్చాము. మిస్టర్ మౌఫర్ను అనుసరించడం ప్రారంభించాము. నేను చాలా కాలంగా ఆన్లైన్లో ఉన్నాను. నాకు ఆన్లైన్లోని కొంతమంది పెద్దవాళ్ళు, ప్రభావశీలులు తెలుసు. వారిని నేను వ్యక్తిగతంగా కూడా తెలుసు. వారు ఏమి చేస్తున్నారో నేను చూస్తుంటాను. మాతి, నేను, డాన్ కలిసి మిస్టర్ మౌఫర్తో కలిసి పని చేయడం ప్రారంభించినప్పుడు ఈ వ్యక్తులు ఒక వ్యాపారం ప్రారంభించారు. సరేనా? అది సాదా వ్యాపారం. ఒకే నిచ్, ఒకే ఉత్పత్తి. వీళ్ళు ఆ నిచ్లోకి వెళ్ళి ఆ ఉత్పత్తిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. 5 సంవత్సరాల వ్యవధిలో ఈ వ్యాపారాన్ని వారు 0 నుంచి $5 మిలియన్ వరకు తీసుకెళ్లారు. నాకు అది ఎలా తెలుసు? సుమారు సంవత్సరంన్నర క్రితం వారు ఆ వ్యాపారాన్ని అమ్మేశారు. ఎంతకు అమ్మారు? $5 మిలియన్. వారు $5 మిలియన్ జేబులో వేసుకున్నారు. అందువల్ల వారు చాలా చాలా బాధ చేశారు. వారు ఏమి చేస్తారు, ఎలా చేస్తారు,
ఎప్పుడు చేస్తారు అన్నది నాకు తెలుసు. వారి వ్యాపారం గురించి నాకు అన్నీ తెలుసు. మా వ్యాపారంతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఒకే ఉత్పత్తిపై దృష్టి పెడతారు. అదే వారు మార్కెట్ చేస్తారు. మేము చేసేదానికి, వారు చేసేదానికి కొంత తేడా ఉంది. కానీ వారు ఏమి చేస్తారో నాకు తెలుసు. అది పెద్ద విషయం కాదు. మరి నేను మార్తి, డాన్ మిస్టర్ మోఫరాతో కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తులు నాకు కొంతమంది నుంచి వినిపించేది. వారు ఇలా అంటారు, మైక్, నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా అక్కడే ఎందుకు ఉన్నావు? నువ్వు ఇంకా అదే పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు నీ పని తెలుసు, కానీ నువ్వు డబ్బు సంపాదించడం లేదు. ఒక్క పైసా కూడా రావడం లేదు. దేవుడి పేరుతో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నిజంగా వాళ్ళు నన్ను పిచ్చివారినని అనుకున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు ఆ వ్యాపారాన్ని అమ్మేసి ఇంకొక వ్యాపారం మొదలుపెట్టారు. ఇంకొక నిచ్లో. మొదటి నిచ్ చిన్నదే కానీ దానిని బాగా నిర్వహించారు. రెండవ నిచ్ పెద్దది. పోటీ ఎక్కువగా ఉంది. కానీ 2.5-3 సంవత్సరాల్లో ఆ ఒక్క వ్యాపారాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడంటే ఊహించింది. ఇది వాళ్లకు మాయాజాల సంఖ్య అయి ఉండాలి. $5 మిలియన్. అంతా జరుగుతున్న సమయంలో నేను మార్తి, డాన్ మిస్టర్ మోఫరాతో కలిసి చేస్తున్న పని మధ్యలో వాళ్ళు 2 వ్యాపారాలను కలిపి $10 మిలియన్ విలువకు తీసుకెళ్లారు. అందరూ ఇది చిన్న విషయం కాదు. మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము చేస్తున్న దాన్ని చూసి తల ఊపుతూ చూస్తారు. మైక్, నువ్వు పిచ్చివారివి. నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు. అయినా వాళ్ళు నన్ను పిచ్చివారినని అంటారు. ఇప్పుడు నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే మార్తి, డాన్, నేను మిస్టర్ మోఫరాతో కలిసి అందుకున్న తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది కేవలం డబ్బు గురించే కాదు. మేము బయటికి వెళ్లి డబ్బు సంపాదించగలమని మాకు తెలుసు. అది పెద్ద విషయం కాదు. అది కష్టం కాదు. ఇక్కడ ఉన్న మనందరం జీవితాంతం డబ్బు సంపాదించాం. మనమంతా మనల్ని మనం చూసుకోగలుగుతాం. కానీ మనకంటే గొప్పదైన ఒక కారణం వల్ల మనం ఇక్కడ ఉన్నాం. మిస్టర్ మోఫరా మనకు ఇస్తున్నది. ఆయన మనకు జీవితాలను మార్చే శక్తిని ఇస్తున్నారు. నాకు తెలుసు. నేను ఆన్లైన్లో ఉన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా జీవితాలను మార్చగలరా? అవును, కానీ చాలా తక్కువ స్థాయిలో మాత్రమే. వాళ్ళు ఒక ఉత్పత్తిని అమ్ముతారు. ప్రజలు వస్తారు. ఆ ఉత్పత్తులను వాడతారు. అవి మంచి ఉత్పత్తులే. కానీ అది నిజంగా వారి జీవితాన్ని మార్చుతుందా? అది వారి అసలు జీవితాన్ని మార్చుతుందా? అది వారికి ఆ స్వేచ్ఛను ఇస్తుందా? లేదు, ఇవ్వదు. వాటిలో ఏదీ వారికి ఇవ్వదు. మిస్టర్ మోఫరా చేస్తున్న దాన్ని, ఆయన దృష్టిని, ఆయన కలిపిపెట్టిన ప్రతిదాన్ని నేను ఆలోచించినప్పుడు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఒక జీవితాన్ని లోతుగా మార్చే శక్తి నాకు ఉండబోతోంది. ఇతర వ్యాపారాలతో మీరు అలా చెప్పలేరు. అది అసలు లేదు. మరియు నేను నమ్ముతున్నది ఏమిటంటే, మళ్ళీ మనం రెండో దశ గురించి మాట్లాడబోము. రెండో దశలో ఏముందో నాకు తెలియదు. మిస్టర్ మోఫరా ఆ విషయాన్ని చెబుతారు. కానీ రాబోతున్న దానితో మనం ఎప్పుడూ చేయలేని విషయాలను మనమే చేయడానికి ఇది మనకు అవకాశం ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అది పెరిగే కొద్దీ మనం ఒక సమూహంగా కలిసినప్పుడు ఈ కుటుంబం లేకుండా చేయలేని మరికొన్ని విషయాలను మనం సమూహంగా చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజు జరుగుతున్న విషయాలను మీరు ఆలోచించేటప్పుడు నేను ఇకపై ఒక ఆశ, ఒక కళ గురించి మాట్లాడను. మీరు తదుపరిసారి మిస్టర్ మోఫరా ప్రపంచానికి ఏమి అందిస్తున్నారో నేను మాట్లాడినప్పుడు వినిపిస్తే అది నిజంగా జరుగుతోంది. అది పనిచేస్తోంది. భవిష్యత్తు అద్భుతంగా కనిపించబోతుందని నా అభిప్రాయం. అందుకే నేను ఇది మీ ముందుంచాలనుకున్నాను. మీరు ఈ ప్రభావాన్ని పెంచే వారిని గురించి ఆలోచించినప్పుడు మిస్టర్ మోఫరాకు నేను మొదట ఇచ్చిన స్పందన ఇది న్యాయంగా లేదు. నేను చేయగలిగిన పనిని నేర్చుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నేను బయటికి వెళ్లి దాన్ని చేసి కొంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. అప్పుడు మిస్టర్ మోఫరా వచ్చి అది బాగుంది మైక్, కానీ నా అభిప్రాయం ప్రకారం అందరూ కూడా అదే చేయగలుగుతారు అని చెప్పారు. నేను ఏమిటి, అందరూ అదే చేయగలరని మీరు అంటున్నారా? నాకు 15 సంవత్సరాలు పట్టింది. మరి కొంతమంది కొద్ది నెలల్లో వచ్చి నేను చేసే పనిని చేయగలరా అని అడిగాను. నేను అయ్యో, ఇది నిజంగా అన్యాయంగా ఉంది అని అనుకున్నాను. మరి ఇది కొంత హాస్యంగా చెప్పినదే. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. మనమందరం జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాం. అందుకే కొనసాగించండి. ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. మిస్టర్ మోఫరా ఏం తీసుకొస్తున్నారో తెలుసుకోండి. ఆ ప్రభావవంతమైన వ్యక్తులు ఏమి చేస్తున్నారు అనేది ఆలోచించండి. తర్వాత మీరు కూడా ఆ నైపుణ్యాన్ని నేర్చుకోకుండానే వారు చేసే పనిని చేయగల సామర్థ్యం మీకు ఉండొచ్చు. నిజంగా కాలిన్స్ చెప్పిన కొన్ని విషయాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. అతను తన బ్యాంకింగ్ గురించి మాట్లాడాడు మరియు ఒక బ్యాంక్ చేసిన పనుల వల్ల అతను ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్కి మారాడు. అది ఫ్యాక్షనల్ బ్యాంకింగ్. అదే వాళ్లకు ఆ పని చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది.
కానీ నిజంగా అది ఏమిటి? అది మంచి మార్కెటింగ్. మంచి మార్కెటింగ్ చాలా విషయాలు చేస్తుంది. మీరు నమ్మలేరు కూడా. మీరు ఒక వ్యక్తిని తీసుకుని వారి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగితే, అదే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ చేసింది కాదు. అది కేవలం కొంత సహాయం చేసింది. కానీ మీరు జీవితాలను పూర్తిగా మార్చగలిగితే, వారు ఎప్పటికీ వెళ్ళిపోరు. మనం ఏమి పొందుతాం? మన దగ్గర ఏముంది? మన దగ్గర మంచి మార్కెటింగ్ ఉంది. దాన్ని మిస్ అవ్వకండి. ఇది నిజంగా పెద్ద విషయం. మరి ఆ తర్వాత ఒలివర్‌తో నేను చేసే సంభాషణలు నాకు చాలా ఇష్టం. అతను కాల్ చేసినప్పుడు లేదా నేను అతనికి కాల్ చేసినప్పుడు, నేను లైవ్‌లో చెప్పలేని విషయాలు అతనితో చెబుతాను. మేము విషయాలను చర్చించుకుంటాం. మానవ స్వభావం మారదు. నేను ఊహించేవాడిని. ఇది నేను చేసే పని మరియు నేను ఒలివర్‌తో మాట్లాడినప్పుడు మనం ఈ అన్ని విషయాల గురించి, అవి ఎలా ప్రభావితం చేస్తాయో, అవి ఏమి చేస్తాయో మాట్లాడుకోగలం. మరొక రోజు నేను ఒలివర్‌తో మాట్లాడినప్పుడు, అది ఒక రోజు క్రితం లేదా 2 రోజుల క్రితం అనుకుంటా, నాకు ఒక ఆశ్చర్యకరమైన క్షణం వచ్చింది. నేను ఆలోచించని విషయాన్ని ఒలివర్ చెప్పాడు. నేను అయ్యో! ఇది ఎంత గొప్ప విషయం అనుకున్నాను. నేను చెప్తాను, అది నమ్మశక్యం కాదు. ఒటీసీ ప్రొఫెషనల్స్‌కు మిస్టర్ మోఫారా చేస్తున్న పనిని చేయడానికి ఎంత ఖర్చవుతుందో చాలా మంచి అవగాహన ఉంది. నేను కూడా ఆ విషయం గురించి కొంత ఆలోచించాను. కానీ ఒలివర్ మాటలు విన్న తర్వాతే నిజంగా దానిపై ఎక్కువగా ఆలోచించాను. అతను ఈ వ్యవహారాల ఖర్చుల గురించి వివరంగా చెప్పారు. అప్పుడు నేను అయ్యో! ఇది ఎంత గొప్ప విషయం అనుకున్నాను. ఇది మిస్టర్ మోఫారా చేస్తున్నదేంటో అనే ప్రశ్న మాత్రమే కాదు. అతను తన జీవితాన్ని పణంగా పెట్టి చేస్తున్నాడు. మిస్టర్ మోఫారా చాలా తెలివైన వ్యక్తి. అతను ఇది తన ఆరోగ్యానికి కోసం చేయడం లేదు. అంతే. అతను తాను చేస్తున్నదేమిటో బాగా తెలుసు. తాను ఏదిలో ఉన్నాడో, ఏం చేయబోతున్నాడో అతనికి స్పష్టంగా తెలుసు. అలాగే ఇది సాధించగలడని కూడా అతనికి నమ్మకం ఉంది. ఇక్కడ ఖర్చవుతున్న డబ్బు మొత్తం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ సమీకరణంలో మరోవైపు నాకు తెలుసు. నాకు మార్కెటింగ్ గురించి తెలుసు. నాకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా తెలుసు. ఇందులో ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయిందో, ఇంకా ఎంత డబ్బు రాబోతుందో నాకు తెలుసు. అది కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. కానీ ఒలివర్ దాని గురించి, అలాగే మిస్టర్ మోఫారా ఖర్చు చేస్తున్న డబ్బు గురించి మాట్లాడినప్పుడు, నమ్మండి మిత్రులారా, ధైర్యంగా ఉండండి. మీరు ఇది పూర్తిగా చేయగలరని తెలుసు కాబట్టే ఇలాంటి పని చేస్తారు. అంతే. మీరు ఇది పూర్తి చేయగలరని తెలుసు కాబట్టే ఇలాంటి పని చేస్తారు. అతను ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తారు. సిద్ధంగా ఉండండి. విషయాలు రాబోతున్నాయి. మళ్ళీ నేను బయటికి వచ్చి మిస్టర్ మోఫారా చేస్తున్న దాని గురించి మాట్లాడినప్పుడు, అది నేను నేరుగా ఆయనే చెప్పిన దాన్ని విన్నందునే. అప్పుడు నేను అందరితో కలిసి పిచ్చిగా మెలగదలను. అది సరదా సమయం అవుతుంది. ముందుకు సాగు, బాబ్. మళ్ళీ మీ వద్దకి.